ఇంకో సినిమా గురించి కూడా చెప్పి ఆ సినిమా నాగబాబు కొడుకు అది ఫ్లాప్ అట. అదేంటి సినిమా పేరు? మట్కా. మక్క బక్కలేదు కొడతా ఉంటాను అడవిగా. ఆ మట్కా అంటే ఏంటి? సంథింగ్ లైక్ హైదరాబాద్ వర్డ్ అది. మట్కా లేదు, గొట్టకా లేదు, దరిద్రంగా ఉన్న సినిమా అది. ఇతను మళ్ళా ఇదే సందర్భంలో అక్కడ ప్రమోషన్లోను మెహర్బానీ కోసం ఈ పుష్ప ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చాడు. మనల్ని పైకి తీసుకొచ్చిన వాళ్ళ కోసం మనం గుర్తుపెట్టుకోవాలి అని ఫిట్టింగ్ పెట్టని ట్రై చేశాడు. ఎవరికి? అల్లారు కొడుకుని పవన్ కళ్యాణ్కి. అది అవసరం. అది నీ సినిమా ప్రమోషన్ కోసం వైజాగ్ అక్కడికి వెళ్ళావు. నీ సినిమా గురించి మాట్లాడి అంతగా ప్రేమగా ఉంటే మీ బాబాయిని, మీ పెద్దనాన్నని, చిరంజీవిని చెప్పి నమస్కారం పెట్టేసి వదిలేయాలి. అంతేగాని అనవసరంగా ఎత్తుకున్నాడు. ఇప్పుడు ఎంతమంది బ్యాడ్ అయిపోయావు? అక్కడ ఉన్న పుష్ప గారి బ్యాచ్ అంతా బ్యాడ్ అయిపోయినట్టు కదా. వాళ్ళు అలాంటి పెట్టేస్తారు. వాళ్ళు బ్యాడ్ అవ్వకపోయినా కూడా సోషల్ మీడియా వాళ్ళు బ్యాడ్ చేస్తారు. ఆ విధంగా నాగబాబు కొడుకు పేరు ఏం పేరు? వరుణ్ తేజ్. ఏకేశారు ఈ మధ్యన. ఏకేసినట్టుగానే అతనే అంతంత మాత్రం ఆర్టిస్ట్, హీరో. ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. ఏదో ఒక శేఖర్ కమల్ సినిమా ఆడింది తప్పితే మిగతా అన్ని మట్కాకి గుట్కా. అవునా? చేత ఆ సినిమా పోలేదట. అది కన్ఫర్మ్డ్ గా ఫ్లాప్ అని చెప్పి పంపాడు ఆవిడ. ఇద్దరు పంపారు నాకు. ఒక అతను వైజాగ్ నా అసిస్టెంట్లు, ఇంకొక అతను ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన మంచి అతను బ్యాగ్జైన్ కూడా పెట్టి అందులో కలెక్షన్ తో సహా వేసాడు. సాధారణ కలెక్షన్ వేసిన తర్వాత ఫ్లాప్ అని పెట్టాలి ముందుగానే. మట్కా ఫ్లాప్ అంటే వాళ్ళకి ఇష్టం లేదో ఎందుకు తెలియదు కానీ మట్కా ఫ్లాప్ అని పెడితే అసలు ఈ మట్కా ఏంటి, గొడవ ఏంటి, ఇప్పటివరకు తెలియదు నాకు ఆ సినిమా పేరు ఉన్నట్టు. సో అది పక్కన పెడితే ఆ సినిమా గురించి ఏం తెలియదు మరి నాకు. ఈ వివాదం ఎందుకు తెచ్చాడా ఆ ప్రమోషన్ లోను అది ఒకటే చూశాను నేను. బన్నీ వాడికి దెబ్బ కొట్టేట్టుగా ఎందుకు అవసరం? అది నీ గొడవ చూసుకోవాలి. నీ సినిమా గురించి మాట్లాడుకుని నువ్వు కృతజ్ఞత భావంతో మీ పెద్దనాన్న మీద, వాళ్ళ మీద ఉంటే, మీ బాబాయ్ మీద ఉంటే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీద అక్కడ వరకు కాదు. అసలు అది కూడా అవసరం లేదు. యూ షుడ్ నాట్ బ్రింగ్ దోస్ పీపుల్. ఎంతకాలం వాళ్ళ పేర్లు చెప్పుకుంటావు నువ్వు? వాడు ఎవడే పెట్టాడు ఒకడు. వాడు చిరంజీవి ఫ్యామిలీలో చిరంజీవి తప్ప ఎవడి గురించి బాగా మాట్లాడు. పెట్టిన వెంటనే 4,000 మంది చూస్తారు. 6,000 ఆగిపోతాడు అంతే. చాలా రోజుకు 3 పెడతాడు, 18,000. తెలకనేని ఆ ప్రకారంగా 1,00,000 రూపాయలు, 2 లక్షలు వస్తాడు. నేను అన్నీ లెక్కేస్తా ఉంటాను అనమాట. వీళ్ళు ఎందుకు పెడుతున్నారని. పెట్టిన గంటకి 4,500 పీపుల్ చూస్తారు. సో 3 పెడతాడు. అలాగా ఒక రోజున గ్యాప్ ఇస్తాడు, పెడతాడు. బాగుంటుంది, నాటకీతిగా మాట్లాడతాడు అనమాట. వీడు ఒకటి US లో కూడా ఉన్నాడు చెప్పేవాడు. వాడు కూడా చాలా నాటకీతిగా, చాలా డ్రామాటిక్ గా మాట్లాడతాడు. ఆడైతే నాకు హార్ట్ అటాక్ వస్తే మనం అంత నవ్వొచ్చేస్తున్నాడు. వాడు చెప్పడం, వాడు బాడీ లాంగ్వేజ్ అదంతా ఆడ ఎంత ఎట్టకాలంగా చెప్పాడంటే కంగువా సినిమా గురించి. లాస్ట్ లో ఎండింగ్ ఒకటి చెప్తాను. ఇంక దీన్ని థియేటర్ నుంచి నెక్స్ట్ 2 రాబోతున్నాడు అంచేత అది కంగువా అని పెడతాడే ఒకటి. వాడు యాక్చువల్గా వాడు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు, తిడుతున్నారు. ఎంతకాలానికి నువ్వు ఒరిజినల్ చెప్పావా అన్నట్టు ఎవడో కానీ. సో బట్ ఐ లైక్ దిస్ రివ్యూ నౌ. ఒకప్పుడు ఎందుకు తిట్టానంటే సినిమా ముందుగా చెప్పేస్తారు US లోను. అవి చెప్పకండి, ఎందుకంటే US లో రివ్యూని బట్టి వెళ్తారు. సినిమా ఫైనాన్షియల్ గా దెబ్బ కొట్టకండి, ఒక 2-3 రోజులు చూడండి. దాని తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళ ఫేస్బుక్ లో వాళ్ళే పెడతారు. అనవసరంగా నేను నాకు $20 వేస్ట్ అని పెడతారు. అంతేగాని నువ్వు సెపరేట్ గా పెట్టానుకో నీకు ఒక సబ్స్క్రిప్షన్ ఉంటుంది. 50,000 మంది చూసేవాళ్ళు 1,00,000 మంది ఉంటారు. వాళ్ళకి చూడరు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు పర్లేదు, అక్కడ ఉన్న వాళ్ళు చూడరు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దెబ్బేది. దాని గురించి రివ్యూ ఒక 3 రోజులు ఆగి చెప్పరా నువ్వు ఎంత కామెడీగా చెప్పినా. 2 నిమిషాలు తిట్టాను నేను. కానీ ఇక్కడ నేను ఇందాక చూశాను, అది చూసి ఇంకా అదే నిజంగా డవ్వు చాలా విధాలుగా ఆరోగ్యం కదా. అది నొక్కినప్పుడు అనుకున్నాను వాడు ఎరగదీసాడు కంగువా గురించి అనమాట. బాబీ డేవిడ్ కొంచెం కప్పుగా చెప్పింది ఆడిపోయింది అది. సో అతనే కదా ఇంకా చాలా అలా ఎవరితో పెట్టాడట హీరోయిన్. ఎందుకు పెట్టాడో వాళ్ళకి తెలియదట. ఆ విధంగా దేవరా కూడా అంతే. అమ్మాయిని ఎందుకు పెట్టారు? ఆ పాట పాడడానికి వస్తే అంతే, బూతులు మాట్లాడడానికి వస్తుంది. ఫ్రెండ్స్ గా బూతులు అలాగే ఎవడెవడ అలాగే వేస్తాడు నైట్. మనం అలా బతకొచ్చు. ఏంటిది? ఆడవాడిని మాట్లాడుకోవచ్చు, బట్ ఆ లెవెల్కి మాట్లాడడం నేను ఎక్కడ సినిమాలో ఇప్పటి వరకు చూడగలగా. సో ఇంకా పక్కన పెడితే ఇవన్నీ చాలా ఫాల్స్ ఇంప్రెషన్ ఉన్నారు. కంటెంట్ బాగుండాలి అనేది
ఇప్పుడు భాస్కర్లో అది వద్దు కదా, లక్కీ భాస్కర్లో ఇటువంటి కంటెంట్ ఏముంటది, సంసార పక్షంగా అమ్మాయి యాక్చువల్గా మోడర్న్ గా ఉంది, బయట లోపల శారీ వేసుకుని బ్యూటిఫుల్ గా ఉంది, ఎక్కడ గ్యాప్ లేకుండా తీసాడు కాబట్టి సినిమా బాగా ఆడుతుంది. అదేవిధంగా కాకుండా అశ్లీలత లేదు. ఈ పెద్ద సినిమాలు అనుకున్న సోకాల్డ్ పాన్ ఇండియాలో ఈ దేవరాలోనే అశ్లీలమైన డైలాగులు, చాలా చాలా అన్అక్సెప్టబుల్ డైలాగులు అయి సెన్సార్ అర్థం వాళ్ళకి, సెన్సార్ వాళ్ళకి అర్థం లేదనుకుంటా. అలాగా మాట్లాడడం అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్, అది చాలా రాంగ్. బికాస్ జూనియర్ ఎన్టీఆర్ చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు ఇటువంటి సినిమాలో యాక్ట్ చేసి బ్యాడ్ అయిపోయాడు అతను, ఎవరో చిరంజీవి. ఆ సినిమా పేరు అల్లుడా మజాక. అందుకు ముందు ఏ హిట్ లేక ఈ సత్యనారాయణ దగ్గరికి వెళ్ళి ఏదో విధంగా హిట్ చేయమంటే మనవాడే బుత్ సినిమాలు తెస్తాడు కదా, విపరీతమైన బుత్ సినిమా తీసాడట, కరెక్ట్ ఆగిపోద్దట. నేను చూడలేదు సినిమా. లక్ష్మి అత్తగారు కూతురు వచ్చి అమరకృష్ణ అనుకుంటా, ఒక 2 నిమిషాలు కరెంట్ అరుగుద్దట, ఇద్దరు సర్దుకుంటూ ఉంటారు అనమాట. అంటే అత్తగారినే కూతురుతో కూడా చేసాడు పడ్డాడు. ఈ టైప్ లో సూపర్ హిట్ సినిమా అది, దేవి వరప్రసాద్ గారి సినిమా. సినిమా అయిపోయిన తర్వాత ఇది ఒక 30 years బ్యాక్ వచ్చింది, 30 కాదు 25 years బ్యాక్ వచ్చి ఉంటుంది. ఆయన పోయారు ప్రొడ్యూసర్, ఆయన మీద గెట్టేశారు, ఈ సినిమా నువ్వే తీసావని. చిరంజీవి ఒప్పుకోకుండా సినిమా డైరెక్టర్ ఎలాగిస్తాడు? ఈ సత్యనారాయణ అప్పటికి కామెడీ సినిమాలు, బూత్ సినిమాలు ఫేమస్ గా ఉన్నాడు. అతనికి చిరంజీవి తీయమంటే తీసాడు. నాకు అతను డైరెక్ట్ గా నాకు బాగా కావాల్సి కాబట్టి అతను అడిగాడు, ఇప్పుడు నా మీద గంటేస్తున్నారు, నాకు ఒక హిట్ కావాలి సత్యం అనేవాడు అని అడిగితే నేను ఆ సినిమా తీసాను అన్నాడు. తర్వాత నాగార్జున కూడా డేట్లు ఇవ్వడానికి అలో బ్రదర్ అటుగా అతనికి ఇటువంటి సినిమా తీసాడు, అది బూతే. అవి అమ్ముంటే ఇది మూడు వస్తూ ఉంటుందట, ఆవిడ రమేకృష్ణ అమ్ముంటాను. అతను అలాగే తెస్తాడు, అతను ఆ టైప్ ఫిల్మ్ మేకర్. సో దాని తర్వాత అతను ఇవ్వలేదు, ఎల్లుడా మజాక్ తర్వాత ఇతను ఇవ్వలేదు డేట్లు ఈవీకి. అటువంటి ఈవీవి కూడా సిగ్గుపడేట్టుగా ఉన్నాయి ఇందులో డైలాగ్, ఎస్పెషల్లీ శ్రీదేవి కూతురు మాట్లాడే డైలాగులు అనమాట. నేను ఓవరాల్ గా ఎందుకు చెప్పానంటే 3 కింద పెట్టుకోవచ్చు, మీరు ఒకే దాని కింద కూడా పెట్టుకోవచ్చు, మీ వాళ్ళు ఏమంటే తమ్ములని పెట్టి నా అభిప్రాయం చెప్పాను అంతే. జూనియర్ ఎన్టీఆర్ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాడు హీరో కాబట్టి కనీసం అక్కడి వరకే నాటింది, లేకపోతే మటాస్ అతనికి డైరెక్షన్ రాదు. దట్స్ ఆల్. అది చేత రజనీకాంత్ సినిమా భరించలేకపోయాను 28 minutes వరకు. తర్వాత ఇంకో సినిమా ఏం చెప్పాను, కంగువా కంగుదిన కగ్గువా అనమాట. అది సరే, అది చూస్తాను, చూసిన తర్వాత కరెక్ట్ గా చెప్తాను. ఖర్చు పెట్టారట, బట్ ఎందుకు పెట్టారో తెలియకుండా ఒక స్టోరీ లేదు, ఏమీ లేదట. ఒక బాహుబలి అది ఇది అన్ని కలిసి మనం కూడా తీద్దాం, 400 కోట్లు తీసా 1000 కోట్లు అని చెప్తాం, ఆ టైపులో తీసినట్టుగా ఉందని చెప్పాడు అమెరికా వాడు. నేను రివ్యూలు చూసా, రివ్యూ చెప్పాను ఇప్పటి వరకు. ఇందులో చూసినవి కాస్త కావటిని భాస్కర్, దేవరా కూడా ఫుల్ గా చూడలేదు, ఇంకా చూడలేను. అది ఎప్పుడో ఒక 5-6 నెలల తర్వాత ఆ గ్యాప్ ఎక్కడి వరకు చూసా అక్కడి నుంచి వస్తుంది మళ్ళా. వీఆర్ వాచింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, అది చూస్తాను. ఇంకా రజనీకాంత్ చూడలేను. రజనీకాంత్ చూస్తే ఇక నాకు అంబులెన్స్ కింద పెట్టాలి. అటువంటి ఏమన్నా ఏమిటండి ఏదో చెప్తాను, అంబులెన్స్ లో కూడా రావాలి కాబట్టి అది విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ.